శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మకర రాశిలో పుట్టిన పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, స్త్రీల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, మకర రాశి పిల్లలు ఎలా ఉంటారు, మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశిలో పుట్టిన పురుషులు తాము చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాన్ని అది పూర్తి చేసే వరకు విశ్రాంతి లేకుండా జరుపుతూనే ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మకర రాశి వాళ్ళు కృషిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే లక్ష్య సాధనను మాత్రం మర్చిపోరు. ఆఖరికి పట్టుదలతో విజయం సాధిస్తారు. అంటే మకర రాశిలో పుట్టిన మగవాళ్ళు హార్డ్ వర్క్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నిర్విరామంగా విశ్రాంతి లేకుండా లక్ష్యం వైపు ప్రయాణం చేస్తారు. చివరగా లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే మకర రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి అచీవ్ చేయాలి లైఫ్లో అనే భావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మకర రాశిలో పుట్టిన మగవాళ్ళు సాధారణంగా ఒంటరితనాన్ని కోరుకోరు. ఎప్పుడూ స్నేహితుల మధ్య గడపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర రాశి పురుషులకి నచ్చని విషయం అంటూ ఏదీ ఉండదు. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం, వేదాంతం, పురాణాలు, సంగీతం, సినిమాలు, దేని గురించి అయినా సరే ఎక్కువసేపు గంటల తరబడి మాట్లాడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒక విషయం అని కాదు, అన్ని విషయాల్లో కూడా ఆ విషయాల గురించి మాట్లాడాలనేటటువంటి లక్షణం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊకదంపుడు ఉపన్యాసాలు చేయటంలో సిద్ధహస్తులు అని చెప్పుకోవాలి. అంటే మకర రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే స్పీచ్ ఇచ్చారంటే తిరుగులేని విధంగా స్పీచ్ ఇచ్చేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరుల జీవన సరళిని, వాళ్ళ నిత్యకృత్యాలను తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి, కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళ జీవితంలో తొంగి చూడాలనుకుంటారు. వాళ్ళ కుటుంబ రహస్యాలు తెలుసుకుంటే కానీ తృప్తి చెందరు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే పరిచయం లేని వ్యక్తులకు కూడా ఒక్కొక్కసారి సమయము సందర్భము పాటించకుండా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వటం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అడగకుండానే ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తారు. ఆ సహాయంలో ఉన్నటువంటి అంతరార్థం తమ స్వలాభమని ఇతరులు గమనించలేరు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకొస్తారు. కానీ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయటంలో కూడా వాళ్ళ స్వలాభం అనేది ఉంటుందని ఎవరు కనిపెట్టలేరు. అది కేవలం మకర రాశి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా తమకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు చెప్పి తాము ఎంత తెలివివంతులో సూచించాలని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు టాలెంటెడ్ అనే విషయాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే సమాజంలో అందరితో కలిసి ఉన్నప్పటికీ వీళ్ళ సహజ స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోరు. అంటే ఎప్పటికీ కొన్ని వేల మందితో, 100 మందితో కలిసి తిరిగినా సరే వాళ్ళకి సహజంగా ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణం కొద్దిగా కూడా మార్చుకోకుండా ఎప్పటికీ అదే లక్షణాలతో ఉండే ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. భవిష్యత్తులో ఎవ్వరికీ అందనంత పైకి ఎదగాలని చేతిలో ఉన్నటువంటి పండును జారవిడుచుకుంటారు. ఆకాశంలో అదృష్టాన్ని వెతుక్కుంటూ చేతిలో ఉన్న చక్కటి పండును జారవిడుచుకునే లక్షణం మకర రాశి పురుషులకు ఉంటుంది. కాబట్టి ఆకాశాన్ని చూడకుండా చేతిలో ఉన్నటువంటి పండును చూసే ప్రయత్నం చేసి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మకర రాశి వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా మకర రాశి పురుషులకి ఈ లక్షణం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకున్న ప్రత్యేకమైన లక్షణం సమాజంలో తమ గుర్తింపు కోసం పాకులాడటం. మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకంటూ సొసైటీలో ఒక రికగ్నైజేషన్ ఉండాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. కీర్తి కాంక్ష అనేది మకర రాశి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళు మంచి సంగీత విద్వాంసులుగా, రాజకీయ నాయకులుగా ఉంటే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందనే భావనని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతి క్షణము అత్యంత ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి అన్నదే మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళ ఆలోచన. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ప్రతి క్షణము కూడా లైఫ్లో ఎలా టాప్ పొజిషన్కి రీచ్ అవ్వాలి, ప్రతి క్షణము కూడా జీవితంలో మనమే ఎట్లా నెంబర్ 1గా ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ సహాయంతో వాళ్ళ లెవెల్ని పెంచుకోవాలని మకర రాశి ఆడవాళ్ళు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు.
అలాగే అందరితో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాలన్నీ మాట్లాడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎవ్వరిని ఎన్నడూ వ్యతిరేకించరు. మకర రాశి ఆడవాళ్ళకున్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఎవ్వరికి అగెనిస్ట్గా మాట్లాడరు. అందరితో కలిసిపోయి వాళ్ళకి ఇష్టమైన విషయాలే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే తమ సంపాదన, తమ కీర్తి కోసం వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసే లక్షణం మకర రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మకర రాశి ఆడవాళ్ళ దాంపత్య జీవితం కొంచెం ఒడిదుడుకులతోనే ఉంటుందని చెప్పుకోవాలి. సాధ్యమైనంత వరకు స్వలాభాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేస్తేనే మకర రాశి ఆడవాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే తమకంటే తక్కువ వారిని లేదా తమకు ఉపయోగపడని వారిని ఎట్టి పరిస్థితుల్లో మకర రాశి ఆడవాళ్ళు తమ దగ్గరకు రానివ్వరు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. అలాగే మకర రాశి ఆడవాళ్ళు అమాయకంగా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. వస్త్ర అలంకరణ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చక్కగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. తమ మాట చెల్లుబాటు కావాలని ఒక్కొక్కసారి భర్తతో కూడా కఠినంగా ప్రవర్తించే లక్షణం మకర రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే మకర రాశి ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అది ఇతరులకు మాత్రం అహంకారంగా కనిపిస్తుంది. కానీ అది అహంకారం కాదు. మకర రాశి లేడీస్కి ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే మకర రాశి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషుడికి చాలా సహనము, ఓర్పు అవసరమని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే మకర రాశి పిల్లల విషయానికి వస్తే ఈ మకర రాశిలో పుట్టిన పిల్లల్ని చూసి ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పుట్టారో, పిడుగుల్లో ఉన్నారేంటి, ఎంత తెలివితేటలు, వామ్మో అని ఈ బిడ్డల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లి కానీ తండ్రి కానీ విడిపోయినా సరే మకర రాశిలో పుట్టిన పిల్లలు ఏదో ఒక విధంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అలాగే చిన్నతనం నుంచి సంపాదన మీద ఆలోచన మకర రాశిలో పుట్టిన పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు వీళ్ళదేముంది అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మకర రాశిలో పుట్టిన పిల్లలు అస్సలు సహించలేరని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. అందుకే ఇంటి దగ్గర పాఠాలు చదవటం వల్ల టీచర్లు చెప్పేటటువంటి పాఠాలు విసుగ్గా వింటూ ఉంటారు. ముందే ఇంటి దగ్గర లెసన్స్ అన్ని చదువుకొని స్కూల్కి వెళ్ళేటటువంటి లక్షణం మకర రాశి పిల్లలకి ఎక్కువ ఉంటుంది. అందువల్ల టీచర్స్ ఏం చెప్పినా సరే టీచర్స్ చెప్పే విషయాలన్నీ వీళ్ళకి విసుగ్గా అనిపిస్తూ ఉంటాయి. వీళ్ళని అర్థం చేసుకుంటే బంగారం లాంటి పిల్లలు, అర్థం చేసుకోకపోతే మాత్రం ఒక పట్టాన ఎప్పటికీ అర్థం కారు. మనకు కావలసినవన్నీ తేలికగా తెలియజెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు మకర రాశిలో పుట్టిన పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే వాళ్ళు ప్రేమ విషయంలో ఎలా ఉంటారంటే వీళ్ళకి ప్రేమ గురించి చిన్నప్పుడే తెలుసు. చిన్నప్పుడే అసలు ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఎదుటి వాళ్ళు తమని దగ్గరకు రావద్దు అంటారని మనసులో బాధపడుతూ ఉంటారు. అందుకే దూరంగా ఉంటూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళని రానివ్వరు, వాళ్ళ ప్రేమను తెలియజెప్పనివ్వరు అనే ఆలోచనలో ఉంటూ ప్రేమకు దూరంగా ఉంటారు, మనసులో బాధపడుతూ ఉంటారు. మనసులో బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళ మీద ఆసక్తి చూపిస్తే వీళ్ళు విపరీతంగా పొంగిపోతారు. అలాగే ప్రేమలో వీళ్ళు ఎదుటి వాళ్ళు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటారు. వీళ్ళని చూసి వెనకాల నవ్వే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. ఆ విషయం తెలిసి మనస్సులోనే బాధపడుతూ ఉంటారు. వీళ్ళని ఎవరు ప్రేమించినా సరే లాభం పొందుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే ప్రేమలో చాలా మంచిగా ఉంటారు. కానీ మకర రాశి వాళ్ళని ఎవరు ప్రేమించినా సరే ఆ ప్రేమించిన వాళ్ళు ఎక్కువ లాభం పొందుతారని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. మకర రాశి వాళ్ళకి జీవితం మొత్తం విశేషంగా కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. కుంభరాశి పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, కుంభరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో, కుంభరాశి వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, కుంభరాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు, అలాగే కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషుల లవ్ లైఫ్ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళకి భావోద్రేకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా చాలా వాస్తవికవాదులుగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ప్రజాహితం కోసం సత్యాన్ని బహిరంగంగా చెబుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి మంచి జరగాలనుకున్నప్పుడు ఓపెన్గా ఉన్నట్లు చెప్తూ ఉంటారు. దానివల్ల కొంతమందికి ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అవసరమైతే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అది కొంతమందికి నచ్చదు. అలాగే కుంభరాశిలో పుట్టిన పురుషులకి హాస్య చతురత చాలా ఎక్కువ. వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏదైనా సరే సూటిగా చెప్పేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కుంభరాశి పురుషుల మనసుకి బాధ కలిగినప్పుడు
లేదా దుఃఖం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ బాధ ఇతరులతో పంచుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే లోన్లీనెస్లోనే వాళ్ళ బాధను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా పురుషులు రేపు అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఈరోజు అనే దాని మీద పెద్దగా ఆలోచన ఉండదు. రేపేంటి, రేపు భవిష్యత్ ఏంటి, భవిష్యత్తులో జీవితం ఏంటి అని ప్లాన్ చేయాలనుకుంటారు, కానీ ఈ రోజు గురించి పెద్దగా ఆలోచించరు. అలాగే భవిష్యత్తు అనేది కుంభరాశి వాళ్ళకు చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కుంభరాశిలో పుట్టిన పురుషులు ఎప్పుడు తహతహలాడుతూ ఉంటారు. అలాగే పైకి నిండు కుండలాగా తొణకకుండా ఉంటారు, కానీ హృదయం లోతుల్లో మాత్రం కుంభరాశి పురుషులకి గంభీరమైన ఆలోచనలు ఉంటాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే తరచూ కుంభరాశి పురుషులు తమ నిర్ణయాలను మార్చుకొని అలా నిర్ణయం ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో వివరంగా చెప్పి అందరినీ మెప్పించగల సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. అంటే ఎప్పుడూ స్టాండర్డ్గా ఒకే డెసిషన్ మీద ఉండరు. వాళ్ళ డెసిషన్స్ అనేవి పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటారు. కేవలం డెసిషన్స్ మార్చుకోవటం మాత్రమే కాదు, అలా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఎదుటి వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పి వాళ్ళని ఒప్పించేటటువంటి స్కిల్ కూడా కుంభరాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సమాజ సేవ, సంఘ సేవ అనేవి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చేసే ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన పురుషులకు ఉంటుంది. అలాగే కుంభరాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే తమ అభిప్రాయాలు నిర్మోహమాటంగా ఎదుటి వాళ్లకు చెప్పగలరు, కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎవరి మీద బలవంతంగా రుద్దరు. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటో ఓపెన్గా చెప్తారు, కానీ నువ్వు ఇలానే ఉండాలని బలవంతంగా ఎదుటి వాళ్లకు చెప్పరు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టిన స్త్రీలకి ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా భవిష్యత్తుని వాళ్లకు వాళ్లే నిర్దేశించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే మోస్ట్ టాలెంటెడ్ కుంభరాశి స్త్రీలు ఎప్పుడు ఫ్యూచర్ ఆలోచించి పక్కా ప్లాన్డ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. కుంభరాశి ఆడవాళ్ళకి సేవా స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ బాధని ఎప్పుడు మనసులోనే దాచుకొని పైకి మాత్రం చిరునవ్వుతో ప్రవర్తించేటటువంటి లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి స్త్రీలకి నచ్చని మనుషులు కానీ వస్తువులు కానీ వదిలివేయటానికి ఏమాత్రం సంకోచించరు. ఏదైనా వస్తువు నచ్చకపోతే కుంభరాశి స్త్రీలు వెంటనే విడిచిపెడతారు. అలాగే మనుషులు ఎవరైనా కుంభరాశి ఆడవాళ్ళకు నచ్చకపోయినా అతి తొందరగా వాళ్ళని వదిలిపెట్టడానికి ఏమాత్రం భయపడరు. అలాంటి లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకు ఉంటుంది. వైవాహిక జీవితంలో నైతిక బాధ్యత ముఖ్యమని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఆ నైతిక బాధ్యత కనుక భర్త తీసుకోకపోతే భర్తను కూడా భరించలేక విడాకులు తీసుకుంటారు. అలాంటి లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రధానంగా మ్యారేజ్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. హస్బెండ్ అనేవాడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని కుంభరాశి ఆడవాళ్ళు భావిస్తారు. ఒకవేళ హస్బెండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోతే అతనితో విడిపోవటానికి కూడా ఏమాత్రం వెనుకాడని ప్రత్యేకమైన లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళు ఎప్పుడూ అప్పు అడగరు, ఎదుటి వాళ్ళని అప్పు అడగరు. ఒకవేళ అడిగినా సరే అత్యవసర పరిస్థితుల్లో మాటకు కట్టుబడి ఎప్పుడైతే తీరుస్తామని చెప్తారో ఆ రోజు ఖచ్చితంగా తీర్చేసేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులు అప్పు తీసుకొని సమయానికి చెల్లించకపోతే కూడా కఠినంగా వ్యవహరిస్తారు. వాళ్ళు అప్పు తీసుకోరు, ఒకవేళ తీసుకున్నా పర్ఫెక్ట్గా టైంకి ఇచ్చేస్తారు. ఎదుటి వాళ్ళు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా పర్ఫెక్ట్గా టైంకి ఇవ్వాలనుకుంటారు, ఇవ్వకపోతే చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే తాము నమ్మిన న్యాయం కోసం పట్టుదలతో చివరి వరకు పోరాడే ప్రత్యేకమైన లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరులలో ఉన్నటువంటి లోపాలు వాళ్ళకి సున్నితంగా తెలియజెప్పి వాళ్ళలో మార్పు తేవాలని కోరుకునే లక్షణం కూడా కుంభరాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళు జీవితంలో ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడరు, వాళ్లకు వాళ్లే తమ పనులు తామే చేసుకుంటారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళకి మంత్ర విద్యలు, దైవ శాస్త్రాలు, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం వీటి మీద ఉన్న నమ్మకం మిగిలిన ఏ రాశుల వాళ్ళకి ఉండదు. కుంభరాశి ఆడవాళ్ళకున్న స్పెషల్ గిఫ్ట్గా దాన్ని చెప్పుకోవాలి. మంత్రశాస్త్రం మీద అవగాహన ఉంటుంది, పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం దీని మీద బాగా నమ్మకం ఉంటుంది. ఇంకా ఏ రాశి ఆడవాళ్ళకి అంత నమ్మకం ఉండదు. ఆ ప్రత్యేకత కుంభరాశి ఆడవాళ్ళకే ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళకి అసూయ అనేది ఉండదు. ఇతరులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి అందరికీ వివరిస్తారు.
ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే ఆ గొప్పవాళ్ళ గొప్పతనాన్ని అసూయపడకుండా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. ఏ వస్తువైనా సరే కుంభరాశి ఆడవాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా చాలా కాలం వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టిన పిల్లల విషయానికి వస్తే, కుంభరాశిలో పుట్టిన పిల్లలు తమ కంటే వయస్సు ఎక్కువ వారితో కలిసి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు, సాహసాలు చేస్తూ ఉంటారు, ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఉంటూ ఉంటారు. కానీ ఇతరులు మాత్రం ఆ అడుగు భరించలేరు. వీళ్ళ అడ్వెంచర్స్ తట్టుకోలేము. కుంభరాశి పిల్లలు ఎప్పుడు వాళ్ళకంటే బాగా హయ్యర్ ఏజ్ ఉన్న వాళ్ళతో కలిసి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు మాత్రం ఆ అడ్వెంచర్స్ తట్టుకోలేరు. మామూలు పిల్లల్లాగా ఉండరు. స్వేచ్ఛగా పెంచితే ఈ పిల్లలు టీచర్లకు కూడా పాఠాలు చెప్తారు, టీచర్లకే లెసన్స్ చెప్తారు. అలాంటి స్పెషల్ క్వాలిటీ కుంభరాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. అలాగే టీచర్లు అంటే భయము భక్తి రెండు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళని అర్థం చేసుకోగలిగిన గురువు దొరికితే మాత్రం కుంభరాశి పిల్లలు చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా పెరుగుతారని చెప్పడంలో సందేహమే లేదు. ఇనుప ఊచలు కర్రలతో విప్లవం జరపవచ్చని వీళ్ళ ఉద్దేశం. అంటే విప్లవ భావాలు కూడా కుంభరాశి పిల్లలకి కొద్దిగా ఉంటాయి. చిన్న పిల్లలు కదా అని మాట అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడరు. వీళ్ళని నమ్మిస్తే ఎలాంటి మాట అయినా వింటారు. వీళ్ళని నమ్మించలేకపోతే మాత్రం ఎవరు ఏం చెప్పినా వినరు. అలాంటి లక్షణం కుంభరాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. కుంభరాశి వాళ్ళ లవ్ లైఫ్, ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రేమ విషయంలో ఎలాంటి క్లారిటీతో ఉంటారంటే, వాళ్ళు ప్రేమిస్తున్నట్లుగా ఎవ్వరికీ చెప్పరు, కనీసం పైకి కూడా కనిపించరు. అలా ప్రేమిస్తూ ఉంటారు. చాలా కాలం తర్వాత కుంభరాశి వాళ్ళు ప్రేమిస్తున్నట్లుగా అవతల వ్యక్తి తెలుసుకోవడం జరుగుతుంది. అంటే అసలు లవ్లో కుంభరాశి వాళ్ళు ఎక్స్ప్రెస్ అనేది చేయరు, మనసులోనే పెట్టుకుంటారు. అవతల వాళ్ళు చాలా కాలం తర్వాత కుంభరాశి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అని తెలుసుకుంటారు. హఠాత్తుగా ప్రేమ అనేది పుట్టదు. ముందు స్నేహము, తర్వాత ప్రేమ. ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రేమ అనేది రాదు అనే భావాలు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రేమించటం నేర్చుకోవాలి, అంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయటం నేర్చుకోవాలి. వీళ్ళందరినీ ఒకే విధంగా చూడటం వల్ల ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరిని ప్రేమించట్లేదో ఎదుటి వాళ్ళకి అసలు అర్థం కాదు. కాబట్టి ప్రేమించే వాళ్ళకి, నార్మల్ పర్సన్స్కి ఆ డిఫరెన్షియేషన్ కుంభరాశి వాళ్ళు చేయగలగాలి. లవ్ చేసిన వాళ్ళకి ఆ లవ్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేకపోతే మాత్రం వీళ్ళు లవ్ చేసిన వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకోవటం, అవసరమైతే సహాయం చేయటం, అభిమానంతో ఒప్పుకోవటం ద్వారా వీరి ప్రేమను చాలా సులభంగా పొందవచ్చని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కుంభరాశి వాళ్ళు మాత్రం ప్రేమ విషయంలో ఎక్స్ప్రెసివ్ కాదు. సాధ్యమైనంత వరకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రేమించిన వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్షియేషన్ చూపించగలగాలి. అప్పుడే కుంభరాశి వాళ్ళ లవ్ లైఫ్ బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి జీవితం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేశాక పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అప్పుడు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. మీ అందరి ఆదరాభిమానాలతో మాచిరాజు భక్తి ఛానల్ 4 లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు వెళుతోంది. ఇలానే మీరందరూ మాకు మరింతగా ఆదరణ చూపించాలని, మీ అందరి కోసం అనేక రకాలైన కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని, మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలియజేస్తూ, మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మీకోసం మరిన్ని అద్భుతమైన విషయాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.